విశాఖలోని పరవాడ పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. పీసీబీ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు, తన పేషీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇందుకోసం కేబినెట్ సమావేశం ముగింపు దశలో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ బయటకు వచ్చి ఘటనపై చర్యలకు ఆదేశించారు. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా అసోసియేటెడ్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, పరవాడ ప్రమాదంపై ఇప్పటికే సీఎం కూడా స్పందించారు. ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రావడం జరిగింది, మొత్తం కూడా పరిశీలించారు. అయితే ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన స్టీల్ ప్లాంట్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అయితే ఈ ప్రమాదాల పట్ల కానీ వీటి పట్ల కానీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించి విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా, జనసేన ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు ద్వారా మొత్తం వివరాలు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఇప్పటికే ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఆ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, కనీసం నాకు కూడా రెస్పాండ్ కావట్లేదు చెప్పడం జరిగింది. ఎన్ని చేసిన పవన్ కళ్యాణ్ దానికి సంబంధించినటువంటి విచారణకు ఆదేశించారు. ఈ విషయాన్ని అనంతరం రిపోర్ట్ వచ్చిన అనంతరం ఎవరిది తప్పన్నా సరే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రమాదాలు ఇప్పటికే ఇద్దరు చనిపోయారు, 2 కుటుంబాలు కూడా రోడ్డు పడే పరిస్థితి, వాళ్ళందరూ కూడా రోధించే పరిస్థితి. ఇప్పటివరకు కూడా యాజమాన్యం స్పందించలేదు. కనీసం ఎక్కడైనా ప్రమాదం జరిగితే సంబంధించిన యాజమాన్యం వచ్చి ఆదుకోవడానికి లేదా నష్టపరిహారం ప్రకటించడానికి ముందుకు వస్తారు. కానీ ఇంతవరకు కూడా ఉదయం 5:30 జరిగిన ప్రమాదం ఇప్పటివరకు కూడా సాయంత్రం అయినప్పుడు కూడా ఎవరో స్పందించకపోవడం పట్ల అయితే ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ రెవెన్యూ అధికారులు అయితే ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంఘటన సంబంధించి మొత్తం విచారణకు ఆదేశించడంతో అధికారులు ఉరుకుడు పరుగులతో మొత్తం కూడా విచారణ చేపట్టి ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే మొత్తం అందరూ అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకుని ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. పోలీసు అధికారులు అయితేనే, రెవెన్యూ అధికారులు అయితేనే, మొత్తం పారిశ్రామిక అధికారులు, పొల్యూషన్ అధికారులు మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించిన నివేదిక కూడా పవన్ కళ్యాణ్ పంపించడం సిద్ధమవుతుంది. ఏదేమైనా ఈ తరహా ప్రమాదాలు జరగడం పట్ల అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయింటెనెన్స్ లేకుండా పోవడం వల్లే గత స్టీల్ ప్లాంట్ లో కూడా ఇదే ప్రమాదం జరిగింది. ఇప్పుడు కూడా కార్మిక నాయకులు అయితేనే అందరూ కూడా ఆరోపించింది మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం సంబంధించిందని చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన యాజమాన్యం కూడా పారిపోవడం, పరారైపోవడం పట్ల కూడా కేవలం ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వాసు.